నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయన్న స్వర్ణలత భవిష్యవాణి. 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకుంటే ప్రాణ నష్టమేనని ఆగ్రహం. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. నివాసితుల ఇల్లు కాకుండా షెడ్లు దుకాణాలు నేలమట్టం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట భూ నిర్వాసితుల ఆందోళన. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని ఆవేదన. ఇంటి పైకప్పు కూలడంతో దంపతులు మృతి. ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ పరిధిలో ఘటన. గాజాలో శాంతికి ట్రంప్ కొత్త ప్రణాళికలు ప్రకటించిన ఆగని యుద్ధం. నివాసాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 19 మంది మృతి. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇబ్బంది రాకుండా ముందు రేపు వచ్చే 9 తారీఖు లాల్ దర్వాజా నుంచే ప్రారంభం చేసాం. అటువంటి ఒక ప్రాధాన్యత అనే మాట మనం చేస్తూ మిగతా కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో దేవాలయ కమిటీలు ఇతరత్ర దేవాదాయ శాఖకు సంబంధించి తప్పకుండా మంత్రి గారితో సంప్రదించి ప్రభుత్వం దానికి ఇవన్నీ చేసిన తర్వాత వాటికి కూడా వ్యతిరేకం ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో మేము చాలా సానుకూలంగా వ్యవహారం చేస్తాం. అవును, విగ్రహ ప్రతిష్టకు సంబంధించి స్థపతి దేవాదాయ నిబంధనలు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు కాదు కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలోనే జరిగింది. కాబట్టి ఈ సంబంధించినటువంటి దేవాదాయ ఈ ప్రాంతానికి సంబంధించిన పుర ప్రముఖులు ఇంతకుముందు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పి అది ఇప్పుడు ఇక్కడ ఎవరు అడ్డుకునేది లేదు, దానికి సంబంధించిన ఇష్యూ ఏం లేదు. అడ్డుకుంటే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏముండదు. అమ్మవారు ప్రతి ఒక్క భవిష్యవాణిలో రంగంలో ఈ మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు వీలైనంత వరకు ఈ బోనాల ప్రక్రియ అయిపోగానే ఆ కమిటీకి సంబంధించి ఏర్పాటు చేసి కమిటీ నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు. అమ్మ 3 ఇంచాలు వస్తాయి. ఇప్పుడు మీరే లేరు, మీరు రిపోర్టర్లు మీ వాళ్ళే అంటారు, మీరు సైడ్లో వస్తారు, పక్క జరగమంటారు. అది మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే నేను ఏం చేయాలి? తప్పదు. కొత్త అందరు నమస్కారం. జై శ్రీమాత్రే నమ. అమ్మవారు మీడియా మీరే అందరు పట్టించుకోవాలి. తల్లిదా దండం పెట్టి అమ్మవారు ఆశీర్వచనం. అందరు నమస్కారం. లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా జరిగిన రంగం కార్యక్రమంలో భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు. ఈ ఏడాది కుంభవర్షాలు ఉన్నాయని, ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పారు. ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని భవిష్యవాణిలో తెలిపారు. తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తానని వివరించారు. నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నాను. క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలబచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను నాకు ఆగ్రహానికి ఇస్తుంది. లోక్సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सदन को चलाने में सहयोग प्रदान करें, नियोजित तरीके से सदन बाधित करना लोकतंत्र के लिए उचित नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట ఎన్క్రోచ్మెంట్ భూబాధితుల పెద్ద ఆందోళనకు దిగారు.
న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. పవర్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మొహం దాటేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ప్లాంట్ వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు స్పష్టం చేశారు. చింతాలు పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూస్తే అడపాదడపా పోస్టులు ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో 20,000 ఖాళీలను భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి కేవలం 7,000కు పైచిలుకు ఖాళీలను భర్తీ చేయడంపై మండిపడ్డారు. 19,000 ఖాళీలు ఉన్నాయి. సీఎం 15,000 తగ్గకుండా ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా కేవలం 7,000 అంటే 7,000 మాత్రమే ఇచ్చి ఈ యావత్ తెలంగాణ నిరుద్యోగుల్ని దాదాపు 10 లక్షల మంది ఈ రోజు ఎస్ఐపిసి నోటిఫికేషన్ లో రాస్తా ఉన్నారు. కేవలం 7,000 ఇచ్చి యావత్ తెలంగాణ నిరుద్యోగులు గొంతుకోయడమే అని భావిస్తా ఉన్నాం. ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో, ఈ రోజే కాదు భవిష్యత్తులో భారీ ఎత్తున సెక్రటరియట్ కానీ మిగతా ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం. అది 7,000లో కూడా పాలమూరు మహబూబ్నగర్ మాది. దాన్ని గద్వాల్ జోన్కి, జోగులాంబ జోన్కి మాకు ఓన్లీ సివిల్ ఎస్ఐ 4 ఉన్నాయి. 4 సంవత్సరాలు విధులు చూసింది 4 పోస్టులుగా మేము గ్రౌండ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ రోడ్డు మీద రావడం ఏం అవసరం. ఇదే కాకుండా మరో కొన్ని రోజుల్లో సెక్రటరీకి మరో 10,000 మందితో సెక్రటరీ ముట్టడిస్తున్నామని ఖబర్దార్ చెప్తున్నాం. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా నెమ్మదిస్తోంది. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భద్రాచలానికి భారీగా వరద వచ్చింది. దీంతో 2 రోజుల క్రితం నది నీటి మట్టం 56 అడుగులకు చేరింది. శనివారం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు గోదావరి నీటి మట్టం 38 అడుగులకు తగ్గింది. మరోవైపు శబరి నది శాంతించడంతో గోదావరి, శబరి నదులు ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ప్రాజెక్టు నీటిలో 30 కిలోల భారీ చేప మత్స్యకారునికి చిక్కింది. 6 రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ఒకేసారి 30 కిలోల భారీ చేప వలకు చిక్కడంతో మత్స్యకారుడు రాజ్ కుమార్ తోటి జాలర్ల సాయంతో పట్టుకున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు నడుమ నేలమట్టం చేశారు. నివాసితుల ఇల్లు కాకుండా పారిశ్రామిక షెడ్లు, దుకాణాలు తొలగించారు. కూల్చివేతలను అక్రమదారులు అడ్డుకోవడంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెవెన్యూ అధికారులు 2 గ్రూపులుగా విడిపోయి కూల్చివేతలు చేపట్టారు. ఇది గవర్నమెంట్ ట్యాక్స్ కాదా? నేను దొంగ ట్యాక్స్ ఏమైనా చూడు సార్, పట్ట ట్యాక్స్ పట్ట ట్యాక్స్
ఢిల్లీలోని న్యూ ఉస్మాన్పూర్ పరిధిలోని జేపీ నగర్లో ఆదివారం రాత్రి ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న టింకు, అతని భార్య ఊర్మిళ శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. అదే ఇంట్లో ఉన్న ఒక చిన్నారి మాత్రం ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి భార్యాభర్తలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో మదురై సమీపంలోని మేలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి సహా 5 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 2 తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుంచి తిరునెల్వేలి వెళ్తున్న ఒక కారు తుంబైపట్టి 4 వరుసల ఫ్లైఓవర్పై ముందు వెళ్తున్న ఒక బైక్ను ఢీకొట్టింది. ఈ దెబ్బకు కారు అదుపు తప్పి డివైడర్ను దాటి అవతలి వైపుకు వెళ్లి మధురై నుంచి తిరుచారాలపల్లి వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్లలో ఉన్న వారిలో 5 ప్రాణాలు కోల్పోయారు. 2 తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను మేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేలూరు పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి దాదాపు 158 కేసులు ఇంకా విచారణ దశకు నోచుకోకుండా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వీటిలో ఢిల్లీలోని కోర్టుల్లో 25 కేసులు పెండింగ్లో ఉండగా బీహార్లో 5 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటిపై సిబిఐ దర్యాప్తును పూర్తి చేసినప్పటికీ కోర్టుల్లో విచారణ ప్రారంభం కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విచారణకు నోచుకోని కేసుల్లో కొన్ని 2 దశాబ్దాలుగా పైగా నమోదైనవని కూడా ఉండడం గమనార్హం. అయితే ఈ జాప్యానికి స్వస్తి పలకాలని సిబిఐ నిర్ణయించింది. పార్లమెంట్లో ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లు కింద కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఈ పెండింగ్ కేసులను బదిలీ చేయాలని కోరుతూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సిబిఐ ఆశ్రయించనుంది. ఈ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, విచారణలు సాఫీగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్లను నియమించాలని హైకోర్టుకు తెలియజేయనున్నట్లు సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం వల్ల న్యాయ ప్రక్రియ తీవ్రంగా దెబ్బతింటుందని వెల్లడించాయి. నిందితులను గుర్తించడం కష్టతరం కావడం, సాక్ష్యాలు తరచుగా మారిపోవడం వంటివి సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపాయి. వీటిని అధిగమించేందుకు కేసుల విచారణను వేగవంతం పూర్తి చేసే విధంగా హైకోర్టులను కోరనున్నట్లు సిబిఐ వర్గాలు స్పష్టం చేశాయి. అయోధ్య రామమందిర విరాళాల చౌరీ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు 2వ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. ఆలయ ట్రస్ట్ పరిపాలనాపరమైన పనితీరుకు సంబంధించిన పలు అంశాలను తాజా సిట్ పరిశీలించనుంది. దీనికి లఖ్నౌ రేంజ్ ఐజీ కిరణ్ నేతృత్వం వహించనున్నారు. భక్తుల విరాళాలు పక్కదోవ పట్టిన వ్యవహారంలో ఆధారాల విశ్లేషణకు అదనపు డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని కొత్త సిట్ కోరనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ బృందం అయోధ్యను సందర్శించనుంది. అయోధ్య రేంజీ డీఐజీ సోమెన్ బర్మా, ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సహా ఓ ఫోరెన్సిక్ ఆడిటర్, మరో నిపుణుడు 2వ సిట్లో ఇతర సభ్యులుగా ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుల పాత్రతో పాటు ఎస్బీఐ అధికారులను సిట్ మరోసారి విచారించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా 200 మందికి పైగా నోటీసులు జారీ చేసిందని వెల్లడించాయి. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రాలను ప్రశ్నించనుందని వివరించాయి. బీహార్లోని సహర్సా జిల్లా సిమ్రీ భక్తియార్ పూర్వ్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సమస్తీపూర్ సహస్ర ప్యాసింజర్ రైలు ఇంజిన్తో పాటు పక్కనున్న భోగిలో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వేగంగా బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో చిరుతపులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది. ఇంట్లోకి చొరబడిన చిరుతపులి నిద్రిస్తున్న ఓ మహిళను అడవిలోకి ఈడ్చుకెళ్లింది.
పర్రాపూర్ గ్రామానికి చెందిన సుగ్నాబాయి ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 1 గంట సమయంలో చొరబడిన చిరుతపులి ఆమెను నోటితో పట్టుకొని దాదాపు 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. రక్షించడానికి ప్రయత్నించిన భర్త, కుమారుడిపై కూడా చిరుత దాడి చేసింది. గ్రామస్తులంతా ఏకమై పులిని అడవిలోకి తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడ్డ సుగ్నాబాయిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. హర్యానాలో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ వర్మ తన విశేష సామాజిక సేవలతో రియల్ హీరోగా నిలుస్తున్నారు. 1989లో ఎన్సీసీ క్యాడెట్గా రక్తదానం ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 184 సార్లు రక్తదానం, 90 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ఇప్పటి వరకు 599 రక్తదాన శిబిరాలను నిర్వహించి దాదాపు 63,000 మందికి పైగా ప్రాణాలను కాపాడారు. రోటీ బ్యాంక్ ద్వారా పేద రోగులు, కార్మికులకు ఉచిత భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారిగా 4,800కు పైగా అవగాహన సదస్సులు నిర్వహించి లక్షలాది మందిని మాదక ద్రవ్యాలకు దూరం చేశారు. ఈ నిరంతర సేవలకు గుర్తింపుగా ఆయన 2020లో రాష్ట్రపతి పోలీస్ పథకంతో పాటు గవర్నర్ నుంచి 2 సార్లు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ నెల 5న మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దక్షిణాసియా కరెస్పాండెంట్స్ క్లబ్ వర్చువల్గా ఈ మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మీడియా సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సర్ మార్క్ టల్లీ ఆడిటోరియం వేదికగా ఈ మీడియా సమావేశం జరగనుంది. క్లబ్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమం కారణంగా ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా తప్పుకున్నారు. ప్రస్తుతం భారత్లో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్లోని రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. స్వదేశంలో అనేక కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ డిసెంబర్లో ఢాకాకు తిరిగి వెళ్లనున్నట్లు షేక్ హసీనా ఇదివరకే ప్రకటించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కబల్ పట్టణంలో తీవ్రవాద వ్యతిరేక ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరిగింది. నిరసనకారులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో పౌరులు, పోలీసులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. శాంతిని కాంక్షిస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో సమావేశమైనప్పుడు ఈ దాడి జరిగిందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో శాంతి స్థాపనకు కొత్త ప్రణాళికను ప్రకటించినప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజా వ్యాప్తంగా ఉన్న నివాస గృహాలు, శరణార్థుల గూడారాలు, ఆసుపత్రి మందుల గిడ్డంగులపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక, డ్రోన్ దాడులకు పాల్పడ్డాయి. హమాస్ నిరాయుధీకరణకు సంబంధించి ఒప్పంద నిబంధనలపై ఇజ్రాయెల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సైనిక చర్యలను కొనసాగిస్తోంది. వరుస దాడుల కారణంగా శాంతి ఒప్పందాలు కేవలం నామమాత్రంగానే మిగిలిపోతున్నాయని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యాలో 15వ వివా ఏవియా ఎయిర్ షో సందర్శకులను విశేషంగా అలరించింది. రష్యా ఎయిర్ ఫోర్స్ ఏరోబాటిక్ బృందాలతో పాటు 100కు పైగా విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో రష్యన్ Su-34 సూపర్ సోనిక్ ఫైటర్ బాంబర్ చేసిన విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యాక్ విమానాలు ఆకాశంలో పొగతో వివా ఏవియా 2026 అని రాస్తూ చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పైలట్ ఇరినా మార్కోవా బృందం రూపొందించిన క్రౌన్, ప్రొపెల్లర్, వేవ్ వంటి శైలుల స్టంట్లు వీక్షకులను ఎంతగానో అలరించాయి. వీటితో పాటు సోవియట్ కాలం నాటి I-16 ఫైటర్ విమానం వంటి వింటేజ్ మోడళ్లు, ఎయిర్ షిప్పులు, మ్యాన్డ్ మల్టీకాప్టర్లు, పారాచూట్ జంపుల ప్రదర్శనలు ఈ ఎయిర్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Пред ваши очи покажут свои потрясающие круглыми парашютами.
జాతీయ పోలీస్ అకాడమీలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఉదయ్ గదికి వెళ్లగా అక్కడ ప్రేమలేఖలు లభించాయి. వీటి ఆధారంగా ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో ఇటీవల ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్త నుంచి వర్చువల్ గా వాంగ్మూలం సేకరించారు. నిందితుడు మరో మహిళను వేధించినట్లు బాధితురాలు మౌఖికంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి బలవంతంగా చొరబడిన నిందితుడు ఆమె ఫోన్ లాక్కున్న మాట వాస్తవమేనని ఆధారాలు సేకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి అతి కోపం, విపరీత ప్రవర్తన శిక్షణలో కొంతమంది మనోవేదనకు గురైనట్లు సమాచారం. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరికొన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. ఏపీలోని ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం నివాసి ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్స్ పరీక్షకు సిద్దమయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో అశోక్ నగర్ లోని గదిలో ఉన్నారు. లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్ లోని గదిలో సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్, 2 వ్యక్తుల చేతి రాతతో ఉన్న 2 ప్రేమలేఖలు, గబ్బని రాసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన మహిళకు 2014లో వివాహమైంది. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2023లో ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకోలేదని సమాచారం. ఈ సమయంలో పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనతో ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్ నగర్లోని ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో కొలువులో చేరారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డాక లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని కృష్ణారెడ్డి కోరినా చట్ట ప్రకారం విడాకులు రాకపోవడంతో ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశోక్ నగర్లో ఉంటున్న ఈ మహిళను మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిశారు. తాను కూడా ఉదయ్ కృష్ణారెడ్డితో సన్నిహితంగా ఉన్నానని, ఆయన తనపై దాడి చేయడమే కాకుండా విపరీత ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నాడంటూ బాధను పంచుకున్నట్లు తెలిసింది. ఇది తెలిసిన సదరు మహిళ అప్పటి నుంచి నిందితుడితో దూరంగా ఉంటున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ కేసులో పోలీసులు సుమారు 20 మంది నుంచి వాంగ్మూలం సేకరించినట్లు సమాచారం. నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో లింబాద్రి అనే వ్యక్తి మృతి చెందాడు. పోతారం గ్రామానికి చెందిన పెద్దోళ్ల లింబాద్రి అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గాయపడిన లింబాద్రిని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లింబాద్రి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. భూతగాదాలతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. డ్రైవింగ్లో అనుభవం లేని ఓ మైనర్ కారు నడిపి ఓ నిండు ప్రాణం బలిగొన్నాడు. ఓ కుటుంబానికి జీవితకాలపు వేదనను మిగిల్చాడు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరికి చెవికి ఎక్కడం లేదు. వారి సరదా కోసం వాహనాలు నడిపి ఎదుటివారి జీవితాల్లో చీకటి నింపుతున్నారు. హైదరాబాద్ కార్మిక నగర్లో మైనర్ డ్రైవింగ్ కు ఓ విశ్రాంత ఉద్యోగి ప్రాణాలు బలయ్యాయి. ఆయన సోదరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. రోడ్డుపై పార్క్ చేసిన 7 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మైనర్ డ్రైవింగ్ చేసి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. బోరబండకు చెందిన నవాజ్, మరో 2 మైనర్లు ఎస్ఆర్ నగర్ లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు అనంతగిరి హిల్స్ కు వెళ్లాలనుకున్నారు. శ్రీరామ్ నగర్ లో ఇమ్రాన్ వద్ద కారును అద్దెకు తీసుకున్నారు. కార్మిక నగర్ లోని బోరు వద్ద వాహనాన్ని శుభ్రం చేశారు. కారును అక్కడే నిలిపిన నవాజ్ మళ్లీ వస్తానని ఇంటికి వెళ్లి వస్తానంటూ వెళ్లాడు. డ్రైవింగ్ రాని ఒక బాలుడు తాను కారు నడుపుతానంటూ ముందుకు తీశాడు. కారు వేగం పెరగడంతో కంగారు పడిన ఆ బాలుడు వీధిలో నిలిపిన ద్విచక్ర వాహనాలు ఢీకొడుతూ ముందుకు వెళ్లాడు. బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ నొక్కడంతో కారు వేగం పెరిగింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై అన్నదమ్ములు రాజ్ కుమార్, ప్రభాకర్ ఎదురుగా వస్తూ కారును తప్పించుకునేందుకు వాహనాన్ని మరింత పక్కకు పోనిచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే దూసుకువచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లింది. కారు చక్రాల కింద నలిగిపోయిన రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ ను స్థానికులు మాదాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సహాయ చర్యల్లో ప్రమాదానికి కారణమైన బాలుడు పాల్గొని మెల్లగా జారుకునే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారతదేశానికి సహజ మంచు గోడలైన హిమాలయాలు వేగంగా కరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలోని గ్లేషియర్లు కరిగిపోతుండడం వల్ల రాబోయే తరాల జలభద్రత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. గ్లోబల్ వార్మింగ్కు తోడు మానవ తప్పిదాలే దీనికి ప్రధాన కారణమా? రాబోయే 100 ఏళ్లలో 80% హిమాలయాల హిమనినాదాలు కనుమరుగవుతాయా? శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఆ వినాశకర పరిణామాలేంటి? ఈ కథనంలో చూద్దాం. జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్ వ్యాప్తంగా ఉన్న హిమాలయాల హిమానీ నదాలు అత్యంత వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్లేషియర్లు కరిగిపోవడానికి మానవ కార్యకలాపాలు కూడా ఎక్కువగా కారణమవుతున్నాయి. దీనివల్ల దేశంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడమే కాకుండా ఆ ప్రాంత జలభద్రతపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ ప్రాంత వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చినట్లు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక్కడి గ్లేషియర్లోని మంచు 25 నుంచి 30% వరకు తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది. ఏటా ఈ మంచు కొండలు 6 మీటర్ల నుంచి 25 మీటర్ల వరకు కరిగిపోతున్నాయి. 1 కిలోమీటర్ కన్నా చిన్నగా ఉన్న గ్లేషియర్లైతే ప్రమాదకర స్థాయిలో కనుమరుగవుతున్నాయి. इस पास्ट फ्यू डिकेड्स पूरे यहाँ जम्मू कश्मीर के अंदर या लद्दाख के अंदर स्नोफॉल जो है आपका ओवर द ईयर्स थोड़ा सा कम हुआ है. एनुअल प्रेसिपिटेशन उसमें उतना ज्यादा मेजर चेंज नहीं है, लेकिन जो फॉर्म ऑफ प्रेसिपिटेशन है उसमें जो है काफी ज्यादा चेंज है. इन द कंटेक्स्ट ऑफ क्लाइमेट चेंज या जो ग्लोबल वार्मिंग के जो इफेक्ट्स हैं वो जो है बिल्कुल इन फ्रंट ऑफ अस हिमालयन बेल्ट में जो है काफी ज्यादा देखा गया है. ओवर द लास्ट 5-6 डिकेड्स ऑलमोस्ट यहाँ पे 1 से लेके 1.25 डिग्री 1.5 डिग्री तक भी बढ़ा है और जिसका ज्यादातर राइज जो है हिली एरियाज में देखा गया है. వాతావరణ మార్పులతో పాటు పర్యాటకం అభివృద్ధి చెందడం, నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, కర్బన ఉద్గారాలు గ్లేషియర్లను కరిగించడానికి కారణమవుతున్నాయి. గ్లేషియర్లు సహజ నీటి టవర్లుగా పనిచేస్తాయి. శీతాకాలంలో నీటిని మంచు రూపంలో నిల్వ చేసి వేసవిలో వాటిని కరిగించి నదులు, కాలువలు, చెరువులు, ఇతర చిత్తడి నేలలకు నీటిని అందిస్తాయి. ఆ నీరే వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్ కేంద్రాలకు ప్రధాన ఆధారం. భూతాపంతో పాటు మానవ ఒత్తిళ్లు ఇలాగే పెరిగితే పరిణామాలు వినాశకరంగా మారతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే 100 ఏళ్లలో ఉష్ణోగ్రతలు గనక 4 డిగ్రీలు పెరిగితే 80% హిమాలయ హిమానీ నదాలు కనుమరుగవుతాయని పరిశోధకులు అంచనా వేశారు. ఫలితంగా ఈ నీటిపై ఆధారపడనున్న రాబోయే తరాలు ప్రమాదంలో పడనున్నాయి. హిమానీ నదాలు కరగడాన్ని తగ్గించడం ఇప్పుడు ప్రకృతి సంరక్షణకు సంబంధించిన విషయమే కాదని, రాబోయే తరాలకు నీటి భద్రత, జీవనోపాధిని కాపాడటానికి అత్యంత కీలకమని నిపుణులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి సంయుక్త పరిశోధన ప్రకారం ఎక్కువ జలవనరులున్న ప్రాంతాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించగలవు. కశ్మీర్ లోయలో చాలా నీటి వనరులు ఉన్నాయి. కాలుష్యాన్ని అదుపులో ఉంచి ఈ జలవనరులను సక్రమంగా నిర్వహించడం, వాటిలో నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు తెలిపారు.